సరే, అది అయిపోయింది. ఇప్పుడు విగ్రహారాధన గురించి బ్రహ్మ సమాజం అని, ఆర్య సమాజం అని 19వ శతాబ్దంలోని 1820లలో ఆర్య సమాజం, 1840లలో బ్రహ్మ సమాజం వచ్చి విగ్రహారాధన ఖండించారు. వాళ్ళు హిందూ మూఢాచారాలని, మూఢ సాంప్రదాయాలని ఖండించారు. బాగుంది, మంచిది. విగ్రహారాధన గురించి చెప్తాను. వివేకానందుడు భారతదేశంలో పర్యటిస్తూ ఉంటే ఒక సంస్థానాధీశుడు, ఆయన ఆర్య సమాజం ఫాలోయరు, ఆయన వివేకానందుడిని ప్రశ్నించాడు అన్నమాట. మీరు ఇంత ఆధ్యాత్మిక సాధనలు చేశారు, ఆధ్యాత్మిక బోధనలన్నీ చేస్తున్నారు, మరి విగ్రహారాధనని ఎందుకు సమర్థిస్తున్నారు? అప్పుడు వివేకానందుడు ఏం చేశారంటే, అయ్యా, తమ చిత్రపటం ఒకటి ఉంటే తెప్పిస్తారా? సరే, ఒక సేవకుడిని పంపించి ఆయన చిత్రపటాన్ని తెప్పించారు. తెప్పిస్తే ఆ సేవకుడితో చెప్పాడు, ఒరే, ఆ చిత్రపటం పైన ఉమ్మి వెయ్యి. అయ్యో, మా రాజుగారి చిత్రపటం, అయ్యో వేయకూడదు. అరే, రాజుగారి పైన కాదు కదా, చిత్రపటం పైన కదా వేయమనింది. అంటే ఆ చిత్రపటంలో రాజుగారిని చూస్తున్నారన్నమాట. అది బాబు విగ్రహాలు అని చెప్పేసి అన్నారన్నమాట. ఇప్పుడు విగ్రహారాధన ఎందుకు అనే దాని గురించి వివరంగా చెప్తాను. కొంచెం జాగ్రత్తగా ఫాలో కావాల్సి ఉంటుంది. నేను సరిగ్గా చెప్పలేకపోవచ్చు, దాన్ని జాగ్రత్తగా మీరు కొంచెం ఫాలో అవుతూ అర్థం చేసుకోండి. ఒక 2 పిల్లలను తీసుకుందాం. ఒక 3-4 సంవత్సరాల వయసు ఉండే పిల్లలు, 2 పిల్లలను తీసుకుందాం. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నమ్మతో పాటు పూజలో కూర్చుంటాడు. వాళ్ళ నాన్నమ్మ ఎవరంటే, రారానైనా పూజ చేద్దామని చెప్పేసి తీసుకుపో. ఈ పిల్లోడికి ఏమిటంటే, పూజ అయిపోయినాక ఇచ్చే ప్రసాదము, ఆ కొబ్బరి నీళ్ళు పోయటము, మిగిలిపోయిన కొబ్బరి నీళ్ళని గ్లాసులు ఇస్తే తాగేయటము, వాటి కోసంగా పోయి ఆడ కూర్చుంటాడు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పూజ చేసినంతసేపు. నిదానంగా ఆయనకి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఈ ఫోటో ఎవరు? ఈయన వెంకటేశ్వర స్వామి. ఈయన ఎవరు? ఈయన ఈశ్వరుడు. ఈయన లక్ష్మీదేవి. ఈయన సరస్వతి. ఈయన వినాయకుడు. ఆయన వివరంగా చెప్తుందాం. వీళ్ళందరికీ దండాలు పెట్టు, నమస్కారాలు చెయ్యి. సరే, వినాయకుడికి గట్టిగా పూజ చేయనైనా సరస్వతి దేవుని తలుచుకో, నీకు బాగా చదువు వస్తుంది. లక్ష్మీదేవికి నమస్కారం పెట్టుకో, బాగా డబ్బులు వస్తాయి అని చెప్తా. సరే, ఈ కుర్రాడు కూడా చేస్తూ ఉంటాడు. ఇంకో కుర్రాడు ఉన్నాడు. వాడిని ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి అక్షరాలు చెప్పిస్తారు. ముందు అ, ఆ, ఈ, తర్వాత కక్కాలు, ఓం నమ శివాయ, అవన్నీ ఓవరాల్గా చెప్తాడు. ఆ అబ్బాయి కూడా పలుకుతూ ఉంటాడు అన్నమాట. ఇక్కడ ఫస్ట్ అబ్బాయి కొంచెం పెద్దోడు అవుతాడు. పెద్దోడైన తర్వాత ఈ దేవుళ్ళు ఎవరు, ఎందుకు, ఈ దేవుడు ప్రాశస్త్యం ఏంటి అడుగుతూ ఉంటే వాళ్ళ నాన్నమ్మ వివరంగా చెప్తా వస్తుందన్నమాట. ఇక్కడ రెండో అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు. స్కూల్లో పలక పైన ఆ రాసిచ్చారు. ఆ రాసిచ్చి దిద్దమన్నారు. ఆ ఎంత ఉంటుందంటే పలకంతా రాస్తారన్నమాట. పలకంతా రాసి దాన్ని దిద్దమంటారు. అట్లాగే అన్ని అక్షరాలు ఒక్కొక్క అక్షరం 2 అక్షరాలు రాసిచ్చి దిద్ది అంతా ఆయన అక్షరమాలంతా నేర్చుకుంటాడు. గుణింతాలన్నీ నేర్చుకుంటాడు. తర్వాత పదాలకు వస్తాడు. 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాల పదాలు నేర్చుకుంటూ ఉంటాడు అన్నమాట. అప్పుడు ఏం చేస్తాడు, చిన్న చిన్న అక్షరాలు రాస్తాడు. ఓ, నాకు ఇంత పెద్ద ఆ రాసావు కదా, ఇప్పుడు ఇంత చిన్న ఆ రాస్తున్నావే అంటే అనడు. ఎందుకంటే అంత జ్ఞానం ఉండదు. టీచర్ చెప్పాడు, చేస్తున్నాం, ఇట్నే రాయాలి, రైట్. నానమ్మ చెప్పింది వింటున్నాను, ఇట్లాగే చేయాలి, ఓకే. వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అవుతారు. ఒక 5వ తరగతి 6వ తరగతికి వచ్చేసాడు ఈ పిల్లోడు. ఈ అబ్బాయి కూడా ఒక 10 సంవత్సరాల వయసుకు వచ్చాడు. వచ్చిన తర్వాత వీడికి నిదానంగా సందేహాలు వస్తూ ఉంటాయి అన్నమాట. నానమ్మ, మొన్న గుళ్ళో పూజారి ఆడేదో హరికథలు లాంటివి చెప్పినారు కదా, దానికి మనం పోయినాం కదా, అప్పుడు దేవుడు ఒకడే అన్నాడే ఆయన, మరి ఇన్ని మంది ఎందుకు ఉన్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేస్తాడు. నిజమేనాయన, దేవుడేమో ఒకడే, కానీ మనం అన్ని రూపాలు పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఉంటాం, ఎవరి ఇష్టం వచ్చిన దేవుడిని వాళ్ళ రూపంలో చేసుకుంటుంటారు నాయన అని చెప్పేసి చెప్తుంది.
సరే, ఈ 5వ తరగతి పిల్లడు 6వ తరగతికి వచ్చాడు. 6వ తరగతిలో లెక్కల మాస్టరు బోర్డు పైన చాక్ పీస్తో ఒక పెద్ద చుక్క పెట్టి, ఇది పాయింట్, పాయింట్ అంటే ఇది అని చెప్పేసి చెప్తాడు. ఆ చుక్క ఎంత ఉంటుంది? 1 ఇంచ్ డయామీటర్తో ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ పిల్లోడు, ఓహో దేవుడు ఒకడే, రైట్, కానీ మన ఇష్టం, నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కాబట్టి నేను వెంకటేశ్వర స్వామిని మొక్కుతాను, దేవుడు అంతా వెంకటేశ్వర స్వామి, రైట్, మంచిది. ఈ రెండో పిల్లోడు ఒక 10th క్లాస్కో ఇంటర్మీడియట్కో వచ్చాడు అనుకున్నాం. అప్పుడు లెక్కల మాస్టర్ అనుకొని పాయింట్కి డెఫినేషన్ చెప్తాడు. పాయింట్కి డెఫినేషన్ ఏంటంటే, పాయింట్ ఈజ్ ఏ సర్కిల్ విత్ నో రేడియస్. అది పాయింట్కి డెఫినేషన్. అంటే పాయింట్ ఒక వృత్తము, దానికి రేడియస్ ఉండదు, అంటే అంత చిన్నది, అది పాయింట్. బలవాడివా, మా 6వ తరగతిలో ఇంత పెద్దది గీసి చూపించాడు మాకు, పాయింట్ అంటే ఇంతది, దానికి 1 ఇంచ్ ఉంటుంది డయామీటరు, నువ్వేం రేడియస్ లేనిది సర్కిల్ పాయింట్ అంటున్నావే అంటాడా? అనడు. ఓహో కరెక్ట్, ఇది కరెక్టు అనుకుంటాడు. రైట్. ఈ ఫస్ట్ పిల్లోడు కొంచెం పెద్దోడైనాడు, యువకుడైనాడు, అందరిలో తిరుగుతూ ఉన్నాడు, కొంచెం ఆధ్యాత్మిక భావనలు, భక్తి భావనలు పెరిగాయి ఈయనకి కూడాను. ఈయన మళ్ళీ అక్కడక్కడ కొంచెం పెద్ద పెద్దవాళ్ళతో కలుసుకుంటూ వచ్చాడనమాట. వస్తే వాళ్ళు చెప్పారు, నాయన భగవంతుడు ఒకడే, ఆయన నిర్గుణ స్వరూపుడు, ఆయనకు ఆకారం లేదు, ఆయనకి ఏమీ ఉండదు, ఆయన సర్వాంతర్యామి. ఓహో భగవంతుడు సర్వాంతర్యామి, ఆయనకి రూపం లేదు, ఆయనకి త్రిగుణాలు ఏవీ లేవు అని చెప్పేసి అనుకుంటాడు. రైట్. అట్లాగే ఈ పిల్లోడు కూడా ఇంటర్మీడియట్ అయిపోయింది, ఏదో ఒక డిగ్రీలో చేరాడు. ఆ డిగ్రీలో మళ్ళీ ఈయన చదువుకుంటూ ఉన్నాడు. ఈ 1st క్లాస్లో చెప్పినట్టు, ఈ 6th క్లాస్లో చెప్పినట్టు అన్నీ అధిగమించేసి ఇవన్నీ ఏమైనాయి? ప్రిలిమినరీ. తర్వాత మళ్ళీ ఆయన అడ్వాన్స్గా కొన్ని సబ్జెక్టుల్లో చదువుకుంటూ వస్తున్నాడు. సరే, ఈ ఫస్ట్ అబ్బాయికి ఒక సందేహం వచ్చింది. దేవుడు ఒకడే, ఆయన రూపం లేదు కదా, మరి ఆయన్ని నేను ఎట్ట తెలుసుకోవాలా? వెంకటేశ్వర స్వామి దేవుడు అనుకున్నాను, ఆయనకు ఒక విగ్రహం ఉండింది, ఫోటోలలో అంతా పెట్టుకున్నాము, ఓకే వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అనుకుని, ఇప్పుడు దేవుడికి అసలు రూపమే లేదు అంటున్నావే, మరి ఆ దేవుడిని నేను ఎట్ట తెలుసుకోవాలా? రైట్. ఆయన దేవుణ్ణి తెలుసుకోవాలంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకో, నీలో ఉండే దేవుణ్ణి తెలుసుకో, తర్వాత సాధన చెయ్యి, తపస్సు చెయ్యి, ధ్యానం చెయ్యి, ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి. ఆ మార్గంలో నీకు నచ్చిన మార్గంలో, భక్తి మార్గం, మోక్షానికి కావాల్సిన ధ్యానం, ఇంకోట తపస్స, ఏది నీకు నచ్చితే ఆ మార్గంలో నువ్వు చెయ్యి. చేస్తే నీకు అంతిమంగా దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. రైట్, బాగానే ఉంది. ఈయనేదో ఒక మార్గం ఎంచుకున్నాడు, ఆ మార్గంలో సాధన చేసుకుంటూ ఉన్నాడు. ఈ రెండో అబ్బాయి మళ్ళీ పీజీ చేశాడు. పీజీ అయిన తర్వాత డాక్టరేట్ చేస్తున్నాడు, పిహెచ్డి చేస్తున్నాడు. పిహెచ్డిలో ఒక ప్రొఫెసర్ ఉంటాడు, ఆయన గైడ్ చేస్తూ ఉంటాడు. ఆయన ఏం చెప్తాడు? ఏబిసిడీలు ఇవన్నీ చెప్పడు, ప్లస్లు మైనస్లు చెప్పడు. ఆయన ఈక్వేషన్లో హై లెవెల్ పిహెచ్డి లెవెల్లో చెప్పాల్సినట్టు చెప్తూ ఉంటాడు అన్నమాట. ఆయన రెఫర్ చేసే బుక్స్ కూడా ఎట్లుంటాయి? ఇంతకుముందు ఎవరో శాస్త్రవేత్తలు కనిపెట్టిన బుక్స్, వాటి సూత్రాలు, వాటికి సంబంధించి ఆ లెవెల్లో ఆయన ఈ అబ్బాయికి గైడ్ చేస్తాడు. రైట్. ఈ మొదటి అబ్బాయి కూడా సాధన చేశాడు. సాధన చేసిన తర్వాత ఆయనకు మోక్ష మార్గం కనపడింది. దేవుడు అంటే ఏది, శక్తి అంటే ఏంటి అనేది అర్థమైంది, ఆయనకు అవగతం అయిపోయింది. రైట్, బాగుంది. ఈ అబ్బాయికి కూడా పిహెచ్డి చేశాడు, ఏదో ఒక కొత్తది ఒకటి కనుక్కున్నాడు, ఒక కొత్తది చేశాడు. రైట్, బాగుంది. ఇప్పుడు విషయానికి వస్తాం. సపోజ్ ఒక అబ్బాయి 6వ తరగతితో ఆపేస్తాడు అనుకుందాం. ఆ అబ్బాయికి సర్కిల్, పాయింట్ డెఫినేషన్ తెలియదు, ఇంకా పై చదువులు తెలియవు, ఒక సబ్జెక్టులో కొంత డిగ్రీ లెవెల్లో చదివింది తెలియదు. ఆ అబ్బాయికి ఇవన్నీ చెప్తే అర్థం కావు కదా. ఆ అబ్బాయి ఏ లెవెల్లో ఆగిపోయి ఉన్నాడంటే, వెంకటేశ్వర స్వామి మా కులదైవము, సుబ్రహ్మణ్య స్వామి మా కులదైవము, కాబట్టి నేను సుబ్రహ్మణ్య స్వామినే మొక్కుతాను, నేను వెంకటేశ్వర స్వామికే మొక్కుతాను అనే లెవెల్ ఆగిపోయి ఉన్నాడు అబ్బాయి.
ఇక్కడ ఈ 6వ తరగతిలో ఒక అబ్బాయి ఆగిపోయి ఉన్నాడు. ఈ 6వ తరగతి అబ్బాయికి పిహెచ్డి లెవెల్లో ఆయనకి బోధిస్తే అర్థమవుతుందా? పిచ్చి పెట్టుకో. అట్లాగే ఈ వెంకటేశ్వర స్వామి మా కులదైవము, సుబ్రహ్మణ్య స్వామి మా కులదైవం అనే స్టేజ్లో ఆగిపోయి ఇంకా అక్కడి నుంచి ఆయన రోజువారీ పనుల్లో పడిపోయాడు. వ్యవసాయమో వ్యాపారమో ఇంకోటో చేసుకుంటూ ఆయన పనుల్లో ఆయన పడిపోయినట్టు తీరిగి దొరికినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుంటుంటాడు, చేసుకుంటుంటాడు. ఆయనకి ఒక 30 సంవత్సరాల వయసు వచ్చినాక, అయ్యా దేవుడు ఒకడే, ఆయన నిర్గుణుడు, ఆయన చూడాలంటే నువ్వు నాకు బండిలేదులే స్వామి, మా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, మేము పోయి చూసుకుంటాను అంటాడు. సో ఎవరికి వాళ్ళకి కావాల్సిన పద్ధతులు ఇక్కడ నిర్వచింపబడ్డాయి మన హిందూ మతంలో. ఈ కులదైవాలని చేసుకొని పూజలు చేసుకునేవాడు వాళ్ళకి విగ్రహారాధన, విగ్రహంలో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఆయన నమ్ముతున్నాడు. ఆయన నమ్మకాన్ని మనం ఎందుకు కాదనాలా? నమ్మని వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నాడు, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తున్నాడు, ఏదో ఒక స్వామికి పూజ చేసుకుంటున్నాడు కదా, చేసుకొని మంచిదే కదా. ఆయన మనోవికాసం అక్కడికి ఆగిపోయింది. ఇంకా ఆయన పైకి లాగలేము. పోనీ అక్కడికదా చేసుకుంటున్నాడు కదా, అసలు లేడు, దేవుడు లేడు, అది లేదు, ఇది లేదు అనకుండా. నెక్స్ట్ ఇంకొంచెం పైకి ఉండేవాడు, ఆయన ఒక పెద్ద గురువు ఉంటాడు, ఆ గురువు ఏదో బోధనలు చేస్తూ ఉంటాడు, ఆయన పురాణాలు వాటి గురించి చదువుతూ ఉండటం, వాటి గురించి తెలుసుకోవటం. ఇంకొంచెం లెవెల్కి వచ్చినాడు, కొంచెం సాధన చేసుకుంటాడు. ఎవరి పద్ధతులు వాళ్ళవి. అట్లాగే ఈ 6వ తరగతి చదివినోడు వాడు మళ్ళీ 6వ తరగతి ఆపేసి వాళ్ళ నాన్న వృత్తి ఏదో అంటే దాంట్లో పోతున్నాడు. వాడికి 6వ తరగతి వరకే వచ్చు. ఇంకొకడు ఇంటర్మీడియట్ దాకా చదువు ఉంటాడు, వాడికి అంతవరకే వచ్చు. ఇంకొకటి ఎవరు డిగ్రీ. ఆ లెవెల్లో అందరూ రాలేరు కదా, అందరూ పిహెచ్డీలకు పోలేరు కదా. అందరూ తపస్సులు చేసి జ్ఞానాన్ని పొంది దేవుడిని ప్రత్యక్షంగా అనుభవించలేరు కదా దైవాన్ని. మరి వీళ్ళకందరికి కూడా కావాలి కదా. ఈ లో లెవెల్లో ఉండే వాళ్ళకి కావాలి, హై లెవెల్లో ఉండే వాళ్ళకి కావాలి. కాబట్టి అందరికీ పామరులకు అర్థమయ్యేటట్టుగా ఒక విగ్రహాన్ని ఆడబెట్టి ఆ విగ్రహానికి శంకరాచార్యులు లాంటి వాళ్ళు కొంత శక్తినిచ్చి అక్కడ పూజలు చేసుకుంటున్నారు. ఆ గుడి వాతావరణం లేకపోయినాక పవిత్రంగా ఉండాలా. ఇక్కడ మనం ప్రాపంచిక విషయాలను వదిలిపెట్టేసి కొంచెంసేపు ఆ దేవుడిని స్మరించుకుంటూ అక్కడ భక్తిగా, పద్ధతిగా, మిగతా ఆలోచనలు, మిగతా మాటలు అన్నీ మానేసి పద్ధతిగా కొంచెంసేపు ఉండాలా. సరే, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటున్నాము, భక్తిగా ప్రదర్శనలు చేస్తున్నాము. ఆ ప్రదర్శనలు చేసేటప్పుడు కూడా మనసులో ఒక భక్తి భావం ఉంచుకొని ఆ గుడిలో ఏ దేవుడైతే ఉన్నాడో ఆయన్ని తలుచుకుంటూ ప్రదర్శనలు చేసుకుంటాము, వస్తాము. హారతిస్తాడు, లేదు ఇంకోటి ఏదో చేతిలో ఒక పువ్వు పెడతాడు, దాన్ని ఒక పవిత్రంగా తీసుకొని వచ్చి మనం చెవులో పెట్టుకుంటాం, లేదా ఇంటికి తీసుకొచ్చి పూజ గదిలో పెట్టుకుంటాం, చూసుకుంటాం. అంతవరకు ఏమైంది? మన మనసు పవిత్రంగా ఉంటుంది, పెట్టుకోవటానికి కనీసం ప్రయత్నిస్తాం. అది లేదనుకో ఉండదు కదా. కనీసం ఆ 10 నిమిషాలైనా పవిత్రంగా ఆలోచించాలనే ఒక ఇది రాదు కదా. అందుకని విగ్రహాలు పెట్టారు. ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించాల్సింది.